అర్పింతు స్తుతుల్ నీ సిల్వలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి లేచితివి మరణముంది సమాధి లేచితివి తలను ముండ్ల కిరీటము కాళ్ళ చేతులు గుంజబడి తలను ముండ్ల కిరీటము కాళ్ళ చేతులు గుంజబడి బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి లేచితివి మరణముంది సమాధి లేచితివి నీ సిలువలో తొలగే నా నీచ పాపం సింధునన్నీయును నీ సిలువలో తొలగే నా నీచ పాపం సింధునన్నీయును నీ సింహాసనము నాలో నుంచు నిన్ను నే స్తుతింతును నీ సింహాసనము నాలో నుంచు నిన్ను నే స్తుతింతును అర్పింతు నీ సిలువలో చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి లేచితివి మరణముంది సమాధి లేచితివి. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. చదువమ్మా. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పత్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అస్తర తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అస్తర వాటికి పూశాడు. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవర్తి అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళినాడంట. ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ పిలిచినటువంటి ఆ పరిసయ్యుల్లో ఒకడు మరి ఆ ఇంటికి యేసుప్రభువారిని పిలిచినప్పుడు యేసుప్రభువారు ఆ భోజన పత్తిలో కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆ ఊరు వారు పెట్టిన పేరేంటి?
పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు ఏదో పేరు ఉంటుంది కానీ ఆమెకు ఒక పేరు ఏంటంటే ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అంటే ఆ ఊరిలో ఆమెకి ఎటువంటి గౌరవము, ఎటువంటి మర్యాద అనేది ఆ ఊరిలో ఆమెకి లేదు. ఆమె అందరి దృష్టిలో కూడా ఆమెకు ఉన్నటువంటిది ఏంటంటే ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. కాబట్టి ఊరు మొత్తం అనుకునేది ఏంటంటే ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. వాళ్ళు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రవర్తన చెప్తున్నాడు కదా, ఈయన ప్రవర్తి అయిన ఎడల మరి ఈమె ఎట్టిదో, ఈమె ఎటువంటిదో, మరి ఈయన్ని ముడుతుంది కదా, ఈ స్త్రీ పాపాత్మురాలు కదా అని చెప్పి తనలో తాను బయటికి మాట్లాడలేదు కానీ తనలో తాను అనుకుంటున్నారంట. అక్కడున్న పిలిచినటువంటి పరిచయుడు కూడా ఏమంటున్నాడంటే ఈమె ఎట్టిదో, ఈమె ఎటువంటిదో ఎరిగి ఉన్నాడు ఈయన, తెలిసి కూడా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎందుకు ముట్టనిస్తున్నాడు అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏంటంటే వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధులుగాను, ఈమెొక్కటే పాపిగాను వారు అనుకుంటున్నారు అనమాట. వారు అందరూ ఏమనుకుంటున్నారంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అనుకుంటున్నారు. మేమంతా పరిచయులం కదా, లేకపోతే మేమంతా గొప్పవారం కదా, మేము మంచి భక్తులం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అంట మరి యేసుప్రభువు ఆ ఇంట్లో ఉన్నాడని చెప్పి మరి ఒక అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి మరి ఆయన పాదముల వెనకాలంట నిలబడి ఆ ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి, తన తల వెంట్రుకలతో తుడిచి ఏం చేసిందంట, ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు ఏం చేసింది, వాటికి పూస్తూ వచ్చిందంట. ఆమెకు గొప్ప క్రైదనాన్ని జలిస్తూ వస్తుంది. కానీ ఆమె పశ్చాత్తాపంతో వచ్చింది, మార్పును పొందిన అనుభవంతో వచ్చింది. ఆమె ఏడ్చుచు ఆమె మరి కన్నీళ్లతో ఆయన పాదములను ఏం చేస్తుందంట, తడుపుతుందంట. పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆస్తర వాటిని పూస్తూ వచ్చిందని చెప్పి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే ఈమె గురించి ఇక్కడ ఏం రాయబడిందంటే ఆమె గురించి ఏమంటున్నారంటే వాళ్ళు లోపలే వారి హృదయంలో అసభ్యకరంగా, అసహ్యంగా ఆమెను తునీకరించి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? పరిచయుడు ఏమంటున్నాడు చూడండి, 39వ వచనం. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవర్తి అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని. కాబట్టి ఈమె పాపాత్మురాలు అని చెప్పి తనలో తాను ఏం చేస్తున్నాడు, అనుకుంటా ఉన్నాడు అంట. కారణం ఏంటంటే ఆమె నిజమే, ఆమె లోకంలో పాపంలో జీవిస్తూ వచ్చింది, అపరాధంలో జీవిస్తూ వచ్చింది. ఆమె మరి పాప సంబంధమైనటువంటి జీవితంలో ఆమె జీవిస్తూ వచ్చింది. లోకమంతా, ఆ ఊరంతా తెలుసు ఆమె పాపాత్మురాలని, ఆమెలో పాపమున్నదని, ఆమె పాపంలో జీవిస్తుందని చెప్పి ఆమె గురించి ఊరంతా తెలుసు. కానీ అసలు మరి ఇక్కడ ఆ పేరైతే లేదు. కానీ ఆమె గురించి ఆ పరిచయుడు ఏమనుకుంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు కదా, ఈ పాపం అనేది మరి మనం చూసినట్లయితే ఆమె ఎంత పాపం అంటే మనం చూస్తే చూడండి, చదువుకుందాం. 47వ వచనం చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ పాపములు ఏమై ఉన్నాయి, క్షమించబడి ఉన్నాయి. ఏం పాపలు అవి? ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు. ఎన్ని పాపములంట? విస్తారమైనటువంటి పాపములంట కదా. విస్తారమైనటువంటి పాపములంటే ఆమె మనస్సు, ఆమె ఆలోచనలో, తలంపుల్లో, ఊహలో, తర్వాత క్రియల్లో, తర్వాత ప్రవర్తనలో కదా, అన్నిటిలో కూడా ఆమె ఏమైపోయిందంటే
తప్పిపోయింది, విస్తారమైనటువంటి పాపములో జీవిస్తుంది. అందుకని ఏమంటున్నాడంటే మరి విస్తార పాపములంట. ఆమె ఎన్ని పాపములు చేసింది ఇంకా అవి లెక్క పెట్టడానికి లేవన్నమాట. అంటే విస్తారమైనటువంటి పాపములు. మనుషులు చేసే పాపములు ఎలాంటివంటే మనం చేసే పాపాలు విస్తారమైనటువంటివి అన్నమాట. వాటిని మనం ఏం చేయలేము, వాటిని మనము లెక్క పెట్టలేము, వాటిని మనం లెక్క కట్టలేము. అంటే అంత విస్తారమైనటువంటి పాపములు మరి మనం చేస్తూ ఉంటాం, మానవులు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి మరి దోషములు అవి ఎన్నుండి అంట మరి లెక్కలేనటువంటిది. కీర్తనకారుడు అంటాడు 40వ కీర్తన 12వ వచనం, 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయిని. లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. కాబట్టి మరి నా దోషములు నన్ను తరుము పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. అంటే అవి ఇంకా లెక్క పెట్టాను కూడా, తల వెంట్రుకలు మనం లెక్క పెట్టలేము. మరి అన్ని లక్షల్లో ఉంటాయి అవి. అయితే మానవ యొక్క దోషములు కూడా అంట అవి లెక్క పెట్టలేమన్నమాట. విస్తారమైనటువంటి పాపములు, విస్తారమైనటువంటి పాపములు అవి ఇందని చెప్పలేము. కాబట్టి అడుగడుగున మనిషి రోజుకి ఎన్ని పాపాలు చేస్తామో మనకే తెలియదు. మనం మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో కదా ఎన్నోసార్లు మనం ఏం చేస్తాం, మనం తప్పిపోతాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఎట్లా వస్తుంది? పాపం ఎట్లా వస్తుందంట? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నమాట. చాలామంది అనుకుంటాము నేనేం పాపం చేశాను, నేనే పాపం చేయలేదు అనుకుంటాం మనం. కానీ పాపం అనేది ఎట్లా వస్తుంది అని అంటే ప్రార్థన చేయకపోయినా పాపమేనంట కదా. మొదటి సమూయేలు గ్రంథం 12:23 వచనంలో సమూయేలు అంటాడనమాట, నా మటుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు అనమాట. ప్రార్థన చేయకపోయినా పాపమే, ఆరాధన చేయకపోయినా పాపమే. కాబట్టి తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. యాకోబు పత్రిక రాయబడింది 4:17 వచనంలోనంట, 4:17 యాకోబు పత్రిక 4:17 వచనంలో మేలైంది చేయని ఎరిగి ఉండి అలాగ చేయకపోతే కూడా పాపమేనంట కదా. చాలాసార్లు ఇది మేలైంది అది చెయ్యాలి, కానీ దాన్ని చేయకపోయినా పాపమే. కాబట్టి విశ్వాసం లేకుండా జీవించడం కూడా, అవిశ్వాసం కూడా పాపమే కదా. రోమాపత్రిక 14:23 వచనంలో ఏముందంటే తినివాడు అనుమానంతో తిని అవిశ్వాసంతో ఉంటుంది కూడా పాపమే, అవిశ్వాసం కూడా పాపమే. కాబట్టి అందుకని కీర్తనకారుడు ఏమంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది కదా. మనము ఎక్కడ పుట్టామంట? 51వ కీర్తన 5వ వచనంలో నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భం ధరించింది. కాబట్టి దావీదు అంటాడు, చాలామంది ఏమనుకుంటాం చెప్పండి, దావీదు బెత్షెబా విషయంలో ఏం చేశాడు? తప్పు చేశాడు, ఆమె చూడకుండా ఉంటే పోయేది అని అనుకుంటాం అన్నమాట. కానీ దావీదుని అడిగితే, దావీదా నువ్వు ఆ అమ్మాయిని చూడటం తప్పయ్యా, స్నానం చేసి ఆమెను చూడటం నువ్వు తప్పు అంటే ఆయన ఏమంటాడంటే, నా స్వభావం ఏంటి? పాపం. ఇవాళ ఆమె కాకపోతే రేపు ఇంకొకళ్ళని చూస్తాను, ఇవాళ ఆమె కాకపోతే రేపు ఇంకొకళ్ళని చూస్తాను. ఆ స్వభావం ఏంటి చెప్పండి? మనిషి యొక్క స్వభావం ఏంటి? పాపం. అదేమైంది? ఆదాముతో మొదలైంది అది కదా. ఆదాముతో మొదలయ్యి ఏమైందంట? రోమపత్రికలో ఏముంది? రోమపత్రికలో 5:12 వచనం, 5:12 చదవండి అమ్మా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మరణం ఏమైపోయింది? అందరికీ
కదా. 14 వచనం చదవండి. అయినను ఆదాము ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా పాపము ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళింది. సాల్లోమన్ ఇక్కడ చూస్తే మరి పాపం ఏం చేస్తుందంట, అది విస్తరించింది. ఆదాముల నుండి పాపం ఏం చేస్తుంది, విస్తరిస్తుంది కదా. కాబట్టి పాపం అనేది మానవుల్లో ఏం చేసింది, ఎట్లయినా సరే మనిషి ఈ పాపంలోకం ఇది, మనుషులు ఎలాగైనా సరే పాపంలో ఏం చేస్తారు, పడిపోతారు. మనుషులు ఎలాగైనా సరే పాపంలోనే మనం జీవిస్తాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. దాని స్వభావం ఏంటి, మనిషి యొక్క స్వభావం ఏంటి, పాపం అనమాట. సర్ప స్వభావం కదా. బాప్తీసం ఇచ్చే యోహాను ఏమంటాడు, సర్ప సంతానమా అంటాడు. అంటే మనిషి యొక్క స్వభావం ఏంటి, పాపపు స్వభావం అన్నమాట. కాబట్టి మన పాపములు అపరాధములు అవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏముందా, ఇక్కడ ఆమె గురించి ఏం రాయబడింది, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన. పాపాత్మురాలు, ఆమె పాపాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట, ఆయన క్షమిస్తూ వచ్చినాడంట కదా. కాబట్టి పాపము ప్రతి ఒక్కరిలో ఉంది. ఆజ్ఞ అతిక్రమే పాపం. యేసుప్రభువారు ఒక స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు యేసుప్రభువారు అంటాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒక్కడు కూడా రాయి వేయలేదంట. అంటే అర్థం ఏంటి, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే. పాపం అంటే దొంగతనము లేకపోతే వ్యభిచారము కాదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనిషి జీవితమే పాపం. యాప చెట్టు ఎట్లా ఉంటుంది, యాప చెట్టు అంతా చేదుగానే ఉంటుంది. తీగ ఉంటుంది ఏమన్నా యాప చెట్టులో, యాపకాయలు తీగ ఉంటాయా, యాప చెట్టు పూత తీగ ఉంటుందా, దాని ఏర్లు, దాని తోడేలు, ఏదైనా సరే ఆ యాప చెట్టు స్వభావం ఏంటి, అది చేదు స్వభావం. మనిషి యొక్క జీవితం కూడా ఏమైపోయిందంటే అది చేదు స్వభావం అయిపోయింది. ఆదాం పాపం చేసినప్పుడు, ఆదాం పాపం చేశాడు, పాపం అనే ఇత్తనం ఆదాం చేస్తే ఆ వృక్షం పెద్దదయ్యి మానులైపోయింది కదా. ఆ పాపం ఏమైపోయింది, వృక్షమైపోయింది, అది మహావృక్షం అయిపోయింది. ఆదాం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఏం చేస్తుందంట, పాపం. ఇక్కడ మరి ఆమె కూడా ఈ యొక్క లోకాసువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే ఈమె ఎవరట, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈమె ఇప్పుడు యేసుప్రభువారి దగ్గరకు వచ్చింది. ఆయన 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 మోకరించి కూర్చున్నప్పుడు ఆమె వెనకగా వచ్చి ఆయన పాదాలను చూస్తూ వచ్చిందంట. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో ఏం చేసిందంట, పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆస్తరు వాటికి పూసెను కదా. అయితే కింద పరిచయం ఏమంటాడు 9వ వచనంలో 39, 7వ అధ్యాయము లోకాసువార్త 39, లోకాసువార్త 7:39. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవర్తి అయిన ఎడలా తను ముట్టిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరుగుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటే. కాబట్టి ఈమె పాపాత్మురాలట, పాపాత్మురాలు. ఆ గ్రామంలో ఆ ఊర్లో అనుకున్న వాళ్ళు ఆమె పాపాత్మురాలు. అయితే ఆమెను ఏం చేశాడు, ఆయన క్షమించినాడు. 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్తున్నాను. ఆమె పాపాలు ఏం చేశాడు, ఆయన క్షమించినాడు. ఏమంటాడు 48వ వచనం చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పింది. కాబట్టి ఆమె పాపాలు ఏమైపోయినాయంట, క్షమించబడుతూ వచ్చినాయంట. 50వ వచనం చూడండి, లోకాసువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం కలుపమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ విశ్వాసం ఏం చేసిందంట, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదాని వెళ్ళమని చెప్తున్నాడు.
అంటే ఆమె విశ్వాసంతో యేసుప్రభు వారి పాదాల చెంతకు వచ్చింది. నా ప్రభు ఎలాగైనా నా పాపాలు క్షమిస్తాడు, ఆయన ఆయన నా పాపాలన్నీ కూడా క్షమిస్తాడు, పాపాలు క్షమించేది ఆయనే అని చెప్పి ఆయన ఎద్దకు వచ్చి ఆమె ఏడ్చుచు ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ ఆ అత్తరు ఏం చేసిందంట, ఆ అత్తరు ఆ పాదములకు రుద్దుతూ వచ్చిందంట కదా. మరి దేవుని అక్కడ ఆరాధిస్తూ వచ్చింది, పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆమె సేవించింది. దేవుణ్ణి ఎంతగానో ఆమె ప్రేమిస్తూ వచ్చిందనమాట, ఎంతగానో ఆమె దేవుణ్ణి హత్తుకుంటూ వచ్చింది. కానీ పరిచయుడు ఉన్నాడు, పరిచయుడు ఏం చేయలేదంట, నీళ్ళు ఇవ్వలేదంట. తర్వాత ఏమంటాడు చూడండి, 44 వచ్చిన చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములను నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచినని చెప్పాను కదా. ఎంత మరి వాళ్ళు చేయలేకపోయినారు, ఆయన దేవునిగా గుర్తించలేకపోతున్నారు. పరిచయులు దేవుని కుమారుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సునీతి, మాకు అన్నీ తెలుసు, మేము భక్తి కలిగినటువంటి నేను పరిచారును కాబట్టి, నేను పరిచారికుడను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వలేదంట, వాళ్ళు పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట, కనీసం మరి ఆయన తల వెంట్రుకలతో తుడవలేదంట కదా. ఇంకేమంటాడు 45వ వచనంలో, నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు, నువ్వు నవ్వునుతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అస్తర పూసింది కదా. ఎంత క్రయం చెల్లించిందంటే అంతగా క్రయం చెల్లించి ఆమె దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చింది, దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చింది, దేవుణ్ణి ఆమె ప్రేమిస్తూ వచ్చింది, తమ విశ్వాసంతో వచ్చింది. తన పాపాలు ఏమైపోయినాయి, క్షమించబడుతూ వచ్చినాయి. ఆమె పరిశుద్ధురాలు అయింది. తిరిగి ఏం చేసింది, తన ఇంటికి వెళ్ళింది. అందుకంటున్నాడు 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. కాబట్టి ఆమె విశ్వాసము ఆమె రక్షించింది, ఆమెకున్నటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడుతూ వచ్చినాయి. కాబట్టి పాపం ఏం చేస్తుంది చెప్పండి మనిషిని, ఆమెకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంట. బైబిల్లో రాయబడింది, పాపము మనిషికి స్వస్థత లేకుండా చేస్తుందంట. జబ్బు 3 రకాలంట, రోగాలు 3 రకాలు. ఒకటి దేవుని ద్వారా వస్తే, ఒకటి పాపం ద్వారా వస్తే, ఒకటి అపవాది ద్వారా కూడా వస్తాయంట. కొన్ని దేవుడు పెట్టే అనారోగ్యాలు ఉంటాయి, కొన్ని పాపం ద్వారా వచ్చే అనారోగ్యాలు ఉంటాయి, కొన్ని సాతాను ద్వారా వచ్చే అనారోగ్యాలు కూడా ఉంటాయి, కొన్ని దేవుని మహిమ కొరకు వస్తాయి కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే 38వ కీర్తన 3వ వచనంలో, 38వ కీర్తన 3వ వచనం ఏం చెప్తుంది మనకి, పాపముల ద్వారా ఏమి లేదు మనిషికి. చదవండి 38:3 కీర్తన. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం ఏం చేసింది, ఇడిసిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమి లేదు, స్వస్థత లేదు. మనిషి పాపాన్ని బట్టి మనుషులకు ఏముండదంట, స్వస్థత ఉండదు. పాపపు రోగం అన్నమాట. శరీరానికి ఉన్న వ్యాధి వేరే, అది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ వేస్తే సరిపోద్ది. అది కొన్ని వ్యాధులు ఉంటాయి డాక్టర్ ద్వారా నయమైపోతాయి కొన్ని వ్యాధులు. కానీ పాపపు రోగం, పాపం అనే రోగం ఎవరి ద్వారా పోవాలా? అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పోవాలి. అది యేసు ప్రభువారి వల్లనే అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాపము లేని వాని ద్వారానే అవుతుంది అన్నమాట. ఆ పాపం నుండి స్వస్థత లేదంట. నా పాపాన్ని బట్టి నాకు స్వస్థత లేదంటున్నాడు. మానవ యొక్క పాపం అనేటువంటి రోగం. ఈ పాపం ద్వారా వచ్చేది రెండోది ఏంటంటే మరణం కదా. రోమపత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతము
మరణం కదా. పాపం వల్ల ఏమొస్తుందండి? అనారోగ్యం వస్తే అనారోగ్యం ద్వారా ఏమొస్తుంది? మరణం వస్తుందంట కదా. కాబట్టి పాపం ద్వారా స్వస్థత ఉండదు, పాపం ద్వారా మరణంలోనికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు సావదు. పాపం ద్వారా అవమానం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 34వ వచనములో 14:34 సామెతలు. నీతి జనములు ఘనతకెక్కుట కారణమును పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపం ఏం చేస్తుందంట? ప్రజలకు అవమానాన్ని తీసుకుని వస్తుందంట. పాపం ద్వారా మనుషులకి ఏమొస్తుంది? అవమానం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమును పాపం ప్రజలకు ఏం తీసుకుని వస్తుంది? అవమానం తీసుకుని వస్తుంది. అందుకే ఆ స్త్రీని ఏమంటున్నారు వాళ్ళు? ఆమెకు ఒక పేరు పెట్టేశారు. ఏంటి ఆ పేరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకి ఇంకో పేరు ఉంటుంటుంది, కానీ ఆ పేరుతో ఎవరు కూడా పిలవరు. ఆమెని వాళ్ళు పిలిచే పేరు ఏంటంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా. కాబట్టి పాపం ద్వారా మనిషికి స్వస్థత ఉండదు, పాపం ద్వారా మరణం వస్తుంది, పాపం ద్వారా అవమానం వస్తుంది, పాపం ద్వారా ఏ మేలు కూడా కలగదంట. ఇర్మీ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మీ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. మీ దోషములు వాటి క్రమము తప్పించును, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మన దోషములు వాటి క్రమం తప్పిస్తున్నాయంట. ఏంటి ఆ క్రమం? వర్షాలు రాకుండా. వర్షాలు ఏ టైంలో వర్షాలు పడాలో ఆ టైంలో పడలేదంట. వర్షం పడాల్సిన సమయంలో ఏం పట్టలేదు? వర్షాలు పట్టలేదు. వర్షం కురిసే సమయంలో వర్షం కురవట్లేదు. ఎందుకంటే మన దోషములు ఏం చేస్తున్నాయి? వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయి. మనకే మేలు కలగదు. పాపం ద్వారా ఎటువంటి మేలు కలగదంట. పాపం ఏం చేస్తుంది? మనలను వేలుతుంది. మనందరూ బాగా తెలుసు కదా. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనందరికి బాగా తెలిసిన వాక్యము. 6:12 రోమ 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీకుడి. అంటే పాపం ఏం చేస్తుంది? మనలను ఏలుతుంది అన్నమాట. పాపము మనలను ఏలుతుంది, ప్రభుత్వం చేస్తుంది. పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే పాపము దేవునికి మనకు దూరం చేస్తుంది. పాపం ఎవరైనా పాపములు ఉన్నారనుకోండి, పాపము మనిషిని ఏం చేస్తుంది? దేవునికి మానవునికి మధ్యలో ఈ పాపము అడ్డుగోడగా నిలుస్తుందంట. యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరస కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మన పాపాలు ఏం చేస్తున్నాయి అంటే మన దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి కనుక ఆయన మన ప్రార్థన ఆయన ఆలకించలేకపోతున్నాడు, మనకు సహాయం చేయలేకపోతున్నాడు. అంటే పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనకు అది మధ్యలో నిలబడి దేవునికి మనలను దూరం చేస్తుంది, దేవుని సహవాసాన్ని నుంచి మనలను ఎడబాటు చేస్తుంది పాపం. అయితే ఈ పాపం అనేది అది మరి మనం చూసినట్లయితే పాపము దేవుని యొక్క ఉగ్రతకు దారితీస్తుంది. ఎవరైతే పాపంలో ఉంటారో, పాపములు ఇంకా పాపం చేస్తూ ఉంటారో, పాపుల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి పాపం ద్వారా రకరకాల నష్టాలు ఉన్నాయి. అయితే ఈ పాపాలు తీసివేయడానికి ఇక్కడ కూర్చొని మన అందరినీ ప్రేమించి, ఇక్కడ కూర్చున్న నన్ను మిమ్మలను దేవుడు ప్రేమించి, యేసుప్రభువారు ప్రేమించి, పాపము లేనటువంటి దేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయనలో ఎంత మాత్రం కూడా ఏమి లేదట, ఆయనలో పాపము లేదు.
పాపాలు తీసివేయటానికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. పాపం లేని వాళ్ళు కావాలి. పరిశుద్ధుడైన వాడు కావాలా. పరిశుద్ధుడైన వాడు ప్రాణం పెడితే ఆ వాటి ద్వారా ఏమైంది? మన పాపములు క్షమించబడతాయి. యేసుప్రభువు ఈ భూమి మీద జీవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన ఎవరు అంటే, ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈయనలో ఏమి లేదు. ఈయన పాపులతో జీవించాడు, పాపులతో తిరిగాడు. ఆయన పాపుల్ని ఆయన అసహించుకోలేదు, పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి, ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం చదవండి. 34వ వచనం, మనిషి కుమారుడు తినుసు త్రాగుసు వచ్చిన గనక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుస్తున్నారు. జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఈయన ఎలాంటి వాడట, ఈయన తినుతూ త్రాగుతూ వస్తున్నాడు, ఈయన తిండిపోతూ, ఈయన మద్యపాని, ఈయన సుంకరులతో పాపులకు ఏం చేస్తున్నాడు, ఈయన వాళ్ళతో స్నేహితులుగా ఉంటున్నాడు. అంటే మరి వాళ్ళతో ఉన్నాడు కానీ ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదు. పాపిని మారవటానికి, పాపిని తన వైపు తిప్పి పరిశుద్ధుడిగా చేయటానికి యేసయ్య లోకానికి వచ్చినాడు. ఆయనలో ఏమి లేదంటే, ఆయనలో పాపము లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు కదా. ఆయన పాపం చేశాడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా కనబడలేదు. ఆయన పాపం చేయలేదని స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3:5, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన దగ్గర ఏమి లేదు, ఆయనలో పాపం లేదు కదండి. యోహాను సువార్త 8:46 ఏమన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును. ఆయన అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఒక సవాల్ ఇసిరాడు యేసుప్రభువు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఎవడైనా రుజువుపరచగలడా? ఇదిగో నేను నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? ఎవరైనా సరే, ఎవరైనా ఇదిగో నీలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా? ఎవరు కూడా చెప్పలేకపోయినారు, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ పాపం ఉందని. ఎందుకంటే ఆయన పాపం లేని దేవుడు కదా. ఆయన మరి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మనవలేని శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. మనవలే ఆయనకు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి అన్నమాట. మనవలే ఆయనకు ఆకలి అయింది, మనవలే ఎన్నో శోధనలు వచ్చినాయి భూమి మీద. కానీ ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శోధింపబడ్డాడు కానీ ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. ఆయనలో పాపం ఉంది అని మనం వేలెట్టి మనం చూపించడానికి మనం సరిపోము. అంటే ఆయనలో, దేవుని కుమారుల్లో ఏమి లేదట, పాపము లేని దేవుడు. 2 కొరింథీ 5వ అధ్యాయము దేవుని వాక్యంలో చూడగలిగితే
2 కొరింథీ 5:21 చూడండి, 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. ఆయన పాపం ఎరగలేదు కానీ మనందరి కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనలో పాపం లేదు కానీ అయితే ఆయన ఏమయ్యాడట, మన పాపముల నిమిత్తమే వచ్చి ఆయన మన పాపాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు, మన పాపాలను ఆయన భరించాడు. అందుకని బైబిల్ ఏముంది, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపాలు ఎందుకు వచ్చాడు యేసయ్య? యేసుప్రభువారు ఎందుకు వచ్చాడంట? మన పాపాలను తీసివేయటానికి వచ్చాడు. చూడండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపలు మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అక్కడ 4 ఉంది ఏమంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేయటానికి వచ్చినాడు. 3:8 చదవండి. 3:8 అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. కాబట్టి అపవాది క్రియలన్నీ లయం చేయటానికి, పాపాలను తీసివేయటానికి, పాపాలను కొట్టివేయటానికి మనిషి కుమారుడు యేసు ప్రభు మనందరి కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనను కలువరి సిలువలో మనల్ని రక్షించుకున్నాడు. మన పాపములు ఆయన భరించాడు, మన దోషములు ఆయన భరించాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. మనము పాపులు అనటానికి బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆయనలో పాపము లేనివాడని బైబిల్లో అనేక రుజువులు ఉన్నాయి. కాబట్టి ఆ గొప్ప దేవుడు మానవ రూపం ధరించి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో మనలను పవిత్రులుగా చేస్తూ మన పాపం నుంచి మనకు విడుదల కలగజేస్తూ మనం పొందాల్సిన శిక్ష యావత్తు యేసుప్రభువారు పొందాడు. ఇట్టి అనుభవంతో మనం ఆరాధన చేయాలి. ప్రభా, పాపినైనా నా కొరకు వచ్చిన పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపాలు క్షమించినాడు. అలాగే ప్రభా, నా యొక్క విస్తారమైనటువంటి పాపములు నువ్వు క్షమించినావు అని చెప్పి 2 మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.